హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మా ట్రిప్ డే 1లో ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి చేసామో ఈ వీడియో మొత్తంలో చూపిస్తాను. అయితే మేము ట్రిప్కి వెళ్తున్నామని అయితే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము ఫస్ట్ డే. సో ఫస్ట్ డే రోజైతే ఎట్లాగో కిచెన్ ఉంది కదా ఎయిర్బిఎన్బిలో అని అయితే ఇంకా కిచడీ ప్రీమిక్స్ అయితే తీసుకెళ్తున్నాం. ఎందుకంటే కిడ్స్ కూడా ఉన్నారు, మొత్తం రెస్టారెంట్స్కి వెళ్ళడం కూడా అంత కుదరదు కదా. అందుకే ఇంకా ఇలా కిచడీ ప్రీమిక్స్ చేస్తే ఏదో ఒక పూట అయితే యూజ్ అవుతుంది అన్నట్టు కిచడీ ప్రీమిక్స్ చేస్తున్నాము. సో మేము టోటల్గా 14 పీపుల్ వెళ్తున్నాం విత్ కిడ్స్. సో ఇంకా పెద్దదే, ఇంకా మినీ బస్ లాంటిదే కార్ తీసుకొని వచ్చినాము. ఇంకా ఈ కిచడీ ప్రీమిక్స్తో పాటు చిప్స్, బ్రెడ్, జామ్, ఫ్రూట్స్, ఇంకా డ్రింక్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చిండే. సో జర్నీలో ఇంకా ఎవరికి ఏది కావాలంటే అది తినొచ్చు అని ఇంకా అందరి బ్యాగ్స్ ఇంకా ఇవన్నీ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇంకా ప్యాక్ చేసి సదురుతున్నారు. దాన్న అయ్యో సారీ, తీస్తున్నా. తీసుకురాలేగా బీచ్ చికెన్ మా ట్రిప్ వైబ్స్ అన్నీ ఇక్కడనే చూపిస్తుండు. అండ్ ట్రిప్కి అయితే ఇంకా మేము నైట్ 12 o'clock అలా స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే మేము మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని అనుకున్నాం అన్నమాట. సో ఇంకా మా డే 1 సన్ రైజ్తో స్టార్ట్ అయ్యి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలి మొత్తం ఇంకా ఒక లిస్ట్ అనుకున్నాము. సో ఇంకా మేమున్న లొకేషన్ నుంచి మయామికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 6 to 7 hours జర్నీ పడుతుంది. సో మేము నైట్ 12కి స్టార్ట్ అయినాము. మార్నింగ్ సన్ రైజ్ 6:45కి ఏమో ఉంది. సో 6 వరకు రీచ్ అయినాం అన్నమాట. ఇంకా ఇది మయామి బీచ్లో మేము సన్ రైజ్ కోసం అందరం ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము సన్ రైజ్ చూద్దామని. బట్ ఏం లాభము, ఇంతసేపు వెయిట్ చేసి సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని ఇంతమంది మొబైల్స్ అంతా పట్టుకొని చూస్తుంటే సన్ రైజ్ వచ్చే టైంకి మొత్తం క్లౌడ్స్ అన్నీ కవర్ చేసినాయి అన్నమాట. అందరం ఫుల్ డిసప్పాయింట్ అయ్యుండే. సో ఇంకా అక్కడి నుంచి అయితే పక్కనే పైర్ ఉంది. సో అక్కడ కూడా కొంతసేపు అలా వాక్ చేసి ఫొటోస్ వాళ్ళు ఫొటోస్ దిగడము, కొంతమంది అలా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఉన్నాము. యాక్చువల్గా మా ఎయిర్బిఎన్బి చెక్ ఇన్ టైం 3 o'clock అనమాట. ఇంకా మేము రీచ్ అయిన టైం మార్నింగ్ 6 అయ్యింది. అండ్ ఇంకా అప్పటి నుంచి మేము ఏం చేస్తాము, ఇంకా చెక్ ఇన్ టైం వరకు వెళ్ళలేము కదా. అప్పటికి ఇంకా మా ఎయిర్బిఎన్బి హోస్ట్తోనే అడుగుతున్నాము ఎర్లీ చెక్ ఇన్ పాసిబుల్ ఉందా అని. సో వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వట్లేరు. ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ వాళ్ళు కూడా రిప్లై ఇవ్వాలి కదా. సో ఆ టైం వరకు అయితే ఇక్కడ కొద్దిసేపు అలా టైం పాస్ చేసినాం. ఇంకా బీచ్ సైడ్ చిల్డ్రన్స్ది పార్క్ కూడా ఉంది. సో ఇంకా కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి కొద్దిసేపు వాళ్ళు కూడా టైం పాస్ అవుతుంది అని వాళ్ళతో పాటు మేము కూడా ఇంకా ఆ ప్లే ఏరియాలో కొద్దిసేపు ఎంజాయ్ చేసామన్నమాట. సో ఆ తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని అయితే ఇంకా అటు ఇటు తిరుగుతున్నాము. అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడ బీచ్ నుంచి ఒక 5 miles డిస్టెన్స్లో మార్కెట్ ప్లేస్ బే ఏరియా అని ఉంటుంది. అది మోస్ట్లీ నైట్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. కానీ ఇంకా మాకు వేరే ఆప్షన్స్ లేవు. మేము ఫ్రెష్ అప్ అవ్వలే, నైట్ అంతా జర్నీ చేసి వాడిపోయి ఉన్నాము. అసలుకి ఫ్రెష్ అప్లు కూడా లేవు కదా. సో జస్ట్ ఆ పార్క్ ఏరియాలో బ్రష్ చేసి ఉన్నాము. సో అందుకే ఇంకా జస్ట్ అలా ఈ ప్లేస్కి వెళ్ళి అయితే అలా చూస్తున్నాము. నాకు సాయికి పెద్ద ఎగ్జైట్మెంట్ లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ 3 times వచ్చినాము మయామికి. ఇది మా 4th time. అండ్ వచ్చిన 3 timesలో 2 times న్యూ ఇయర్కే వచ్చిండే, అందుకే. అండ్ ఇంకా ఈసారి ఫ్యామిలీతో వచ్చినాము. అది డిఫరెంట్ వైబ్ అనే చెప్పాలి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ ఇంకా ఎవరం ఫ్రెష్ అప్ అవ్వలే కాబట్టి అలా జస్ట్ అలా తిరుగుతున్నాము. అండ్ ఇక్కడనైతే నేను ఈ మార్కెట్ ప్లేస్ బే ఏరియాలో నేను ఈ విక్టోరియా సీక్రెట్ పర్ఫ్యూమ్ తీసుకొని ఉండే. అండ్ ఇంకా పర్ఫ్యూమ్ తీసుకొని అయితే నేను వచ్చి మళ్ళీ పార్కింగ్లో వెయిట్ చేస్తున్నా. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా డిఫరెంట్ షాప్స్కి అయితే స్ప్లిట్ అయ్యి ఎవరికి నచ్చింది వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు. ఇలా లేట్ చేస్తున్నాము కావాల్సుకొని, ఎందుకంటే ఇంకా మా చెక్ ఇన్ 3 అని చెప్పాయి కదా. ఎర్లీ చెక్ ఇన్ ఏదైనా పాసిబుల్ ఉందా అని హోస్ట్కి కూడా మెసేజ్ చేశాను. కానీ ఇంకా వాళ్ళు కూడా అంత ఎర్లీ మార్నింగ్ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఇంకా మేమే ఇలా షాప్స్ తిరుక్కుంటూ చేసాము. ఇంకా అది చేసేసరికి మాకు హోస్ట్ కూడా రిప్లై ఇచ్చిండే. సో ఎర్లీ చెక్ ఇన్ అంటే మాకు 3కి యాక్చువల్ చెక్ ఇన్, సో 2కి చెక్ ఇన్ చేసుకోవచ్చు అని చెప్పారు. మేము కూడా ఇంకా మా ఎయిర్బిఎన్బికి నియర్ బై ఉన్నాం. సో ఇంకా అలా ఈ షాపింగ్ చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మేమైతే ఇంకా ఎయిర్బిఎన్బికి రీచ్ అయినాము. ఇదే ఇంకా మేము డే 1 ఉన్న ఎయిర్బిఎన్బి మయామిలో. సో ఇంకా నెక్స్ట్ డే వేరే లొకేషన్కి వెళ్తాం. మేము లాస్ట్ టైం న్యూయార్క్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఎయిర్బిఎన్బి వల్ల చాలా ఇష్యూ ఫేస్ అయ్యామని చెప్పాయి కదా. కానీ ఇక్కడ అలా లేదు, ఎయిర్బిఎన్బి చాలా బాగుంది.
అండ్ చుట్టుపక్కల కూడా మొత్తం అన్నీ ఎయిర్బిఎన్బీసే. అండ్ వెకేషన్ టైం కదా, న్యూ ఇయర్ టైమ్, సో అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. అండ్ మేము కూడా ఇది ఒక 10 days ముందు ప్రీ బుక్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. అరౌండ్ $480 ఏమో పడింది పర్ డే, అంటే ఆల్మోస్ట్ ఐఎన్ఆర్లో 43,000 రూపీస్. అండ్ ఈ ఎయిర్బిఎన్బి చుట్టూ మొత్తం మ్యాంగో ట్రీస్, అండ్ చుట్టుపక్కల ఎయిర్బిఎన్బీస్ కూడా మొత్తం మ్యాంగో ట్రీస్తో ఫుల్ అయిపోయి ఉన్నాయి. మంచి ఇండియన్ వైబ్ వచ్చేసింది. అండ్ ఇది మేము ఉన్న ఎయిర్బిఎన్బి నేను జస్ట్ అట్లా హోమ్ టూర్ చేస్తున్నాను. ఓవరాల్గా 3 beds 2 bath అనమాట. అండ్ ఇది లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంది. బీచ్కి 5 miles, ఇక్కడ విజిటింగ్ స్పాట్స్ ఉంటాయి కదా, మయామిలో ఉన్న విజిటింగ్ లొకేషన్స్ అన్నిటికీ లైక్ less than 20 minutes. అందుకే ఇంక ఈ లొకేషన్ చూస్ చేసుకున్నాం. మాది ఆఫ్టర్నూన్ చెక్-ఇన్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం ఫ్రెష్ అప్కి వెళ్ళినాము. ఇంకా మేము కిచిడి ప్రీమిక్స్ తెచ్చామని చెప్పా కదా, అదైతే కుక్కర్లో వేసి ఉండే. అందరం రెడీ అయ్యేసరికి కిచిడి కూడా అయిపోయింది. ఇంకా అది తినేసి అయితే ఈవినింగ్ విన్విడ్ వాల్స్కి అయితే వచ్చిండే. ఇది ఒక మ్యూజియము, ఆర్ట్స్ పెయింటింగ్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. వచ్చినప్పుడు పక్కా విజిట్ అవ్వండి. పర్ పర్సన్కి అరౌండ్ $13 $14 పడుతుంది అంతే. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఫ్రేమ్ బ్రోకెన్ గ్లాస్తోని చేసినాయి అన్నమాట. అసలు ఎంత బాగా ఆర్ట్స్ వచ్చినాయి కదా. నేనైతే దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసే వరకు నాకు తెలియదు ఇది బ్రోకెన్ గ్లాసెస్తో చేసిందని. చూడండి మీరే, చాలా బాగున్నాయి అసలు. అలా విన్వుడ్ అంతా తిరిగేసి అయితే ఈ ఎగ్జిట్ అవుతున్నాము. సో ఇంకా ఎగ్జిట్ ప్లేస్లో ఈ షాప్ ఉందన్నమాట. సో మనకి ఇంకా మ్యాగ్నెట్స్ కానీ బుక్స్ కానీ ఇంకేవైనా తీసుకోవడానికి. సో అలా చూసుకుంటూ అయితే బయటకు వచ్చినాం. అప్పటికి ఆల్మోస్ట్ 9 అవుతుంది నైట్. సో ఇంకా బయటికి రాగానే కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా నెక్స్ట్ ప్లేస్కి కూడా ఈరోజు కవరప్ చేసేద్దాం అని అనుకున్నాము. సో అక్కడి నుంచి నెక్స్ట్ హార్డ్ రాక్ బిల్డింగ్కి అయితే వెళ్తున్నాము క్యాసినో కోసము. అది ఇంకా ఓవర్ నైట్ ఓపెన్ ఉంటుంది, నైట్ 2 వరకు. అందుకే మేముంటున్న ఎయిర్బిఎన్బికి అన్ని దగ్గరే, కానీ ఈ హార్డ్ రాక్ క్యాసినో మాత్రం 1 hour డిస్టెన్స్ ఉంది. అందుకే మేము ఎప్పుడు మయామికి వచ్చినా కూడా ఈ ప్లేస్కి మాత్రం వెళ్ళడము ఎప్పుడు మిస్ అవుతుండే. వెళ్దాం అనుకునడం దూరం ఉండడం వల్ల స్కిప్ చేసుకుంటూ వచ్చినాము. అండ్ ఇప్పుడైతే మేము అరౌండ్ 11:30 కలా వెళ్తున్నాము, ఎందుకంటే ఇది మార్నింగ్ 2 AM వరకు ఓపెన్ ఉంటుంది. సో ఇంకా క్యాసినో ఆడదామని అయితే ఇంకా లోపలికి వెళ్తున్నాము. క్యాసినో ఎంట్రీ ఫ్రీనే, కానీ లోపల ఏమైనా గేమ్స్ ఆడాలంటే మాత్రం ఇంకా మనీ పెట్టి ఆడాలి. అండ్ ఇంకా లోపల కూడా వీడియోస్ నాట్ అలౌడ్ అన్నమాట. అందుకే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా తీయలేదు. లాస్ట్లో ఒక 1-2 వీడియోస్ అయితే తీసి అలా పోస్ట్ చేశాను. అండ్ ఇది మా డే 1 అన్నమాట. సో డే 1 చెక్-ఇన్ 3కి ఉండడం వల్ల మార్నింగ్ ఎవరం ఫ్రెష్ అప్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ ఏ ప్లేసెస్కి విజిట్ అవ్వలేదు. అందుకే నేను ఇంకా వీడియోస్ కూడా ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. బట్ డే 2 చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళాము ఏంటిది అనేది నేను మీకు పక్కా పోస్ట్ చేస్తాను. సో డే 1 నాకు ఎక్కువ వీడియో కూడా లెంత్ పెట్టాలని లేదు, అందుకే నేను ఇంకా డే 1 ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.